Hello all, welcome to NBA Review and Reaction RXR. So, ఈరోజు మనం ప్రెడియేటర్ బ్యాడలైన్స్ అంట ఆ పేరు మేబీ కరెక్ట్ కాకపోవచ్చు. ఏలియన్ వెస్ ప్రెడియేటర్ అని నేను ఎప్పుడో కాలేజ్లో చదువుతున్నప్పుడు చూశాను మోనీ థియేటర్ గాజువాక. అండ్ మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ప్రెడియేటర్ మూవీ కూడా వచ్చింది అండ్ ట్రైలర్ మాత్రమే వచ్చింది. సారీ ట్రైలర్ కాదు, అదేంటో ట్రేజర్ ట్రైలర్ రెండు ఉన్నాయి దాంట్లో పేర్లు. సరే ఏదో ఫిక్స్ అవుదాం, చూసి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. I didn't think you survived. Hunting something that can't be killed. బేసిక్గా ప్రెడియేటర్ అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా మన ఎర్త్ మీద కానివారు ఎవరైనా ప్రెడియేటర్ అనుకుంటున్నాను నాకు తెలిసి. బట్ లాస్ట్ ప్రెడియేటర్ మూవీలో కూడా తర్వాత కూడా ఆర్నాల్డ్ సినిమా ఒకటి ఉంటుంది, అదొకటి ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక సినిమా కూడా ఉంటుంది పిరమిడ్స్లోని. ఈ 2 మూవీస్ నాకు తెలిసినవి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా అయితే మాత్రం ఇది వచ్చింది బ్యాడ్ ల్యాండ్. నాకు తెలిసి ఇది ఏకంగా మన ఎర్త్ మీద కాదు, వేరొక ఏదైనా గ్లోబ్ కానీ ఇంకేదైనా అయి ఉండొచ్చేమో. సో వేరే ప్లానెట్ మీద జరిగేవారు. ఇంకోటి వీళ్ళు చూపించే ప్రాసెస్ నాకు ఒకటే అనిపిస్తుంది అన్నమాట, మేకప్ డిపార్ట్మెంట్ వేరే లెవెల్ వర్క్ చేస్తారు. డైరెక్షన్, స్టోరీ ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకన్నింటిలో ఒకే రకమైన స్టోరీ, బట్ వాళ్ళు చూపించే విధానం ఏదైతే ఉంటుందో చాలా ఇంప్రెసివ్గా, సెకండ్ బిలీవబుల్గా ఉంటుంది. అంటే రియల్ లైఫ్లో జరుగుతున్నట్టు, అది ఆల్రెడీ ఒక ప్రపంచం మనం ఉన్నట్టు నమ్మేటట్టుగా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది దాంట్లోనే. అది కేవలం ఈ హాలీవుడ్ సినిమాలో ఎక్కువ మెజారిటీ అవకాశం ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. లక్కీలీ ఈ మధ్యన మన టాలీవుడ్లో కూడా చితకేసేస్తున్నారు సినిమాలు అనేవి. చాలా క్వాలిటీగా ఉంటున్నాయి, అన్ని ఆస్పెక్ట్ రేషియోలో కూడా హైలైట్. సినిమా వచ్చేది మాత్రం నవంబర్ 7th. వీలైతే ఆర్నాల్డ్ సినిమా చూడండి, ఏలియన్ వెస్ ప్రెడియేటర్స్ అని ఇంకొక సినిమా ఉంటుంది, ఆ సినిమా చూడండి. సో ఈ 2 సినిమాలు కూడా బెస్ట్ మూవీస్, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఇది నాకు తెలిసి 3వ సినిమా. మధ్యలో ఏదో సినిమా వచ్చిందేమో నాకు రఫ్గా గుర్తులేదు, బట్ బెస్ట్ సినిమా. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బాగుంటుంది, అది మాత్రం గ్యారంటీ. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.